రే దీపక్, రాధిక మెళ్ళలో ఉన్న నెక్లెస్ నా నెక్లెస్ లా ఉందేంటి? కొంపదీసి నువ్వుగాని ఇచ్చావా? నీ నెక్లెస్ నేనెందుకు ఇస్తాను మమ్మీ? అయినా నీకున్న నెక్లెస్ లాంటి నెక్లెస్లు ఇంకెవరికి ఉండకూడదని రూల్ ఉందా ఏంటి? సేమ్ అలాంటిదే రాధిక కూడా కొనుక్కొని ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు వేసుకొని రాకూడదని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? నన్ను బుక్ చేయడానికి కాకపోతే ఎందుకు? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి మాధవి? యాక్చువల్గా మీరీరోజు కొన్ని హామీల పైన సంతకాలు చేయాల్సింది ఉంది సార్. నాకెందుకో ఈ నెక్లెస్ నాదే అనిపిస్తోందిరా. కానీ మీరు బయటికి రావడం కష్టమని ఆ హామీలకు సంబంధించిన పేపర్స్ అన్నీ నేనే తీసుకొచ్చాను సార్. మీరు వీటిపైన సంతకాలు చేస్తే ఎవరికి సంబంధించిన ఫైల్స్ వాళ్ళకి పంపించేస్తాను సార్. విరూపాక్షికి సంబంధించిన ఫైల్ పంపించేశావా? లేదు సార్, ఈ ఫైల్స్తో పాటు అది కూడా పంపించేస్తాను. ముందు ఆ ఫైల్ పంపించేసే మాధవి, లేదంటే చెప్పాను కదా ఆ కారణం చేత ఇంటికి వస్తూ ఉంటుంది. పంపించేస్తాను సార్. వీటి మీద సంతకాలు చేయండి సార్. అన్నీ క్లియర్గా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. ఆగండి నాన్న. మళ్ళీ ఏమైంది? రాహుకాలం యమగండం లాంటివి ఏమైనా ఉన్నాయా? అది కాదు నాన్న, ఆ ఫైల్స్ ఒకసారి చెక్ చేయండి నాన్న. ఎవరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు నాన్న. నాకు తెలుసు, ఈ ఫైల్లో నేను సంతకం పెట్టకూడని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి మీద నేను సంతకం పెడితే జరగరాని ఘోరాలన్నీ జరిగి నా సీఎం పదవి ఊడిపోతుంది.